చేసుకుంటున్నాం సార్. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య ఈ బ్రౌచర్ లాంచ్ ఈవెంట్ ని జరుపుకుందాం సార్. అందరూ కూడా సార్ ఇంతమంది ఉన్నాం చాలా కొంచెం దయచేసి మీరు అందరూ కూడా సైడ్ జరగాలి సార్. వెనకాల ఉన్న వాళ్ళకి కనపడదు ప్లీజ్. మీకు ఫొటోస్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. కూర్చోండి సార్ ప్లీజ్. అందరూ కూర్చుంటే వెనకాల ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తుంది. దయచేసి ఏమనుకోవద్దు సార్. ఆ బ్రోచర్ లో చూస్తున్నటువంటి ఏదైతే అవుట్లైన్ ఉందో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతమైనటువంటి నిర్మాణం కనుక ఇక్కడ చేపట్టినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో మన ఎల్ఓఎన్ ప్రాజెక్ట్ అనేది ఒక ల్యాండ్ మార్క్ గా ఉండబోతుంది. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ లో మనం అందరం భాగస్వాములు అవ్వడం నిజంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం. అందరూ కూడా నిజంగా ఈ బ్రౌచర్ లాంచ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి చంద్రమౌళి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ఈ బ్రోచర్ ఇనాగ్రేషన్ చేసిన అసోసియేట్ మిత్రులకు, మేనేజ్మెంట్ చైర్మన్ గారికి, నా తోటి డైరెక్టర్స్కి, కన్స్ట్రక్షన్ డైరెక్టర్ సురేష్కి, తరుణ్, తిరుపతి బ్రాంచ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అభినందనలు. ఈ తిరుపతితో నాకున్న ఒక ప్రత్యేక అనుబంధం. నేను కూర్చొని మాట్లాడవచ్చు కదా. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను బతుకుదేరు కోసం తిరుపతి వచ్చా. అక్కడ గ్రాడ్యుయేషన్ అవ్వడం, ఇక్కడ ఒక కంపెనీలో నేను 2 సంవత్సరాలు 90 నుంచి 92 వర్క్ చేయడం. ఆ తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈనాడు గ్రూప్లో ఇక్కడ 3 సంవత్సరాలు వర్క్ చేయడం. అక్కడి నుంచి ఒక మేనేజర్గా విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రయాణం సుమారుగా ఒక 20 సంవత్సరాలు చేయటం. ఆ తర్వాత మన ప్రీతం చైర్మన్ నాగేశ్వరరావు గారితో ప్రయాణం 2015 ఎండింగ్, ఆల్మోస్ట్ 2016 ఏప్రిల్లో నాగేశ్వరరావు గారితో ఈ ఆదిత్రి అనే కంపెనీలో నేను మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం. అక్కడి నుంచి అంతా కూడా ఈ ఆదిత్రితో సాగిన ప్రయాణం ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అవుతుంది. నా తర్వాత రామకృష్ణ గారు, మాదాల శ్రీనివాస్ బాబు గారు డైరెక్టర్గా ఈ ప్రయాణం అంతా. తిరుపతిలో మొట్టమొదటి ప్రాజెక్టు, దీనికి కారణం, తిరుపతిలో స్టార్ట్ చేయడానికి కారణం రఘు మేడ్సైడ్ రాదని ఇప్పుడు మనకు విశాఖపట్నం మార్కెటింగ్ డైరెక్టర్ చేస్తున్నారు. అంతకుముందు మన దగ్గర టీం లీడరు. అతని కింద డౌన్ లైన్లో రఘు అని తిరుపతిలో ఉన్నాడు. రఘు వచ్చినట్టున్నాడు. రఘు
కారణం తిరుపతికి రావడానికి. ఆలోచనలు ఉన్నా కొంచెం లేట్ అయ్యేది. రఘు ఒక ఈ ప్రాజెక్ట్ ఉందని చూడటంతో రఘు అట్లనే కుమార్ వీళ్ళిద్దరూ కారణం తిరుపతి రావడానికి. హర్చాలు అనే ప్రాజెక్టు మొట్టమొదట తిరుపతిలో 2019 సెప్టెంబర్ 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ ఇనాగ్రేషన్ చేశాను. 2018 సెప్టెంబర్లో దాన్ని భూమి పూజ చేశాము. సరే, దానికి చాలా అవాంతరాలు వచ్చినాయి. వాటన్నిటిని తట్టుకొని ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేశాం. ఆ ప్రాజెక్టు జరుగుతున్నప్పుడే జయరామ్ చౌదరి గారికి ఈ ల్యాండ్ ఉందని చెప్పి ఈ 3.5 ఎకరాలు కొనడం. 2019 ఐ థింక్ ఆగస్టులో దీన్ని భూమి పూజ చేయటం. డిలే అయ్యామే కానీ ఎక్కడ డెలివరీ చేయడంలో ఫెయిల్యూర్ కాల. చాలా మంచి ప్రాజెక్టు. నేను చెప్పాల్సిన పని లేదు. నాకన్నా కూడా మార్కెట్లో తిరిగే మీ అందరికీ ఎంప్రెస్ యొక్క క్వాలిటీ ఎలా ఇచ్చాము, ఏ విధంగా ఉంది అనేది నేను ప్రత్యేకంగా మీ అందరికీ గుర్తు చేస్తున్న పని లేదు. ఈ ఎంప్రెస్ ప్రాజెక్టు భూమి పూజకి వచ్చినప్పుడే ఈ 2 ఎకరాలు మీరు ఏమైనా కొనుక్కుంటారా ఆక్షన్లో అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా